వేదాలలో యెహోవా దేవుని గూర్చి, యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి, అలాగే రక్త ప్రోక్షణ గూర్చి కొన్ని వాస్తవ విషయాలు ఉన్నవి. అంటే వేదాలు కరెక్టేనంటారా? అలాగైతే అన్య దేవుళ్ళు, దేవతల గురించి కూడా వేదాలు చెప్తున్నాయి కదా, మనం ఎలా చూడాలి? అయితే ప్రశ్నలో వాస్తవాలు ఉన్నాయి అన్న స్టేట్మెంట్ ఉంది. అది మరి ఎక్కడ ఉన్నాయి అనేది నాకు తెలియదు. నేను ట్రై చేశాను. మా ఇంటికి మీరు ఎప్పుడైనా ప్రశ్నించిన వారు ఒకవేళ హైదరాబాద్ వైపుకి వస్తే నాకు కాల్ చేయండి, నేను నా ఇంటికి తీసుకెళ్తాను. నేను 2 bedrooms అపార్ట్మెంట్ ఓన్లీ పుస్తకాల కోసమే పెట్టుకున్నాను. అక్కడ అన్నీ ఇవే ఉంటాయి. ఏవి? నా దగ్గర లేని ఉపనిషత్తులు లేవు, నా దగ్గర లేని బ్రాహ్మణాలు లేవు, నా దగ్గర లేని దాన్ని ఏమంటారు, వివిధ భాషలలో ఉండే వేదాలు అన్నీ ఉన్నాయి నా దగ్గర. వాటికి సంబంధించిన వ్యాఖ్యానాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన వారిలో శ్రేష్ఠులైన వారు రాసినటువంటి వ్యాఖ్యానంతో పాటు వారిలో శ్రేష్ఠులైన వారు ఇచ్చినటువంటి ప్రవచనాలు కూడా నేను తీసుకుని పెట్టుకున్నాను. అంటే వారి ఆలోచన విధానం ఎలా ఉందని. ఈరోజు మన సంఘాలలో ఏదైతే చెప్తున్నారో, ఉదాహరణకు సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, అది లేదు. నేను ఎతికి నాకు బట్టతలు వచ్చింది, కానీ లేదు. ఉన్నమాట చెప్తున్నాను, లేదు. పంతులను పిలుచుకుని వాళ్ళు నిలబడుకొని వాళ్ళు మంత్రాలను పాడేసి మీరేదో చప్పట్లు కొట్టేసి అబ్బా అక్కడ ఉందంట యేసు, అవసరం లేదు. అవన్నీ మొన్నే రాసుకున్నారు. వేరే భాషలో రాస్తే తప్ప మీకు అది యేసు ప్రభు గురించి చెప్పినట్లు కాదా? స్పష్టమైన తెలుగు భాషలో మీకు తర్జుమా చేస్తే అది దేవుని వాక్యం కాదా? గ్రీకు భాష సంస్కృత భాష కంటే, లేకపోతే హెబ్రీ భాష సంస్కృత భాష కంటే ముందున్న భాష కదా. ఆ భాషలో ఉన్నటువంటి గ్రంథం సరిపోదా మీకు? కొత్త గ్రంథంలో నుంచి వెతుక్కోవాలా? అవసరం లేదు. మీరు ఏదైతే చెప్తున్నారో ఆ గ్రంథంలో లేకపోతే ఆ గ్రంథాలలో యేసు ప్రభువు గురించి ఉంది, నాకు కనబడలేదు. నేను వెతికాను, నేను దీని గురించి చాలా అభ్యాసం చేశాను. అభ్యాసం చేసిన తర్వాత మీతో ఈ మాట ధైర్యంగా పలుకుతున్నాను. నాకైతే అది ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ మీకు కనిపిస్తే ఫలానా చోట ఫలానా గ్రంథంలో ఫలానా ఉంది అని నాకు చెప్పండి, నేను కూడా రెఫర్ చేస్తాను. ఆ తర్వాత మీకు సమాధానం చెప్పడం నాకు వీలవుతుంది. ఒక్క శ్లోకం చదువుతాను, వినండి. ఆదౌ వాద ఆసీ సచ వాద ఈశ్వరేణ సార్థమాసీ సవాదః స్వయమీశ్వర ఏవ స ఆదావీశ్వరేణ సహాసీ. బాగుందా శ్లోకం? వినపడలేదా? అనువాదమా? ఆదియందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యొద్ద ఉండేది, వాక్యము దేవుడై ఉండేది. నేను బైబిల్ చదివాను సంస్కృతంలో. ఇప్పుడు నీళ్లు శంఖంలో పోస్తే ఏమవుతాయంట? తీర్థం అవుతుందంట. మీకు సంస్కృతంలో చెప్తే తప్ప వాక్యంలా వినపడదా? ఇందులో ఉన్న సత్యం సరిపోదా? వేరే పుస్తకం చెప్పాలా? అవసరం లేదు. ఆ పుస్తకాల్లో ఏమీ లేదు. క్రీస్తుని గురించి, దేవుని గురించి, దేవుని విలువల గురించి, దేవుని రాజ్యం గురించి మీకు కావాలి అని అంటే ఒకసారి మళ్ళీ మీ బైబిల్ చూపించండి. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఇది మాత్రమే సత్యం. దీనికి బయట ఏ సత్యం లేదు, దేవుని గురించిన సత్యం. దేవునికి స్తోత్రం. చప్పటి కొట్టండి. దివ్య గ్రంథము కదా మంది. మన గ్రంథాన్ని మించింది ఏది లేదు. అలాంటి గ్రంథం ప్రభు మనకిచ్చాడు. అయ్యా, ఆదివారము అన్యులు పెళ్ళిళ్ళు పెడుతున్నారు మా బంధువులు. అలాగే క్రైస్తవులు కూడా ఈ దినములో ఆదివారం పెళ్ళిళ్ళు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆరాధన మాని అక్కడికి వెళ్ళడం మంచిదా? ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు మీరు వెళ్ళనంత మాత్రాన ఆగవు. ఎవరూ మీకోసం చూడరు, మిమ్మల్ని పిలుస్తారు అంతే.
మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా మియా బీవీ రాజీతో క్యా కరేగా కాజీ, అవునా కదా? వాళ్ళిద్దరూ ఒప్పుకుంటారు, కుబుల్ హై అంటారు. లేకపోతే పంతులు గారు మంగళం భగవాన్ విశ్వం చదువుతాడు, అయిపోతుంది. మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడ ఒరిగేదేమీ లేదు. కానీ ఆ ఒక్క వారంలో ఆదివారం పూట మీకున్నటువంటి ఆరాధన భావాన్ని మీరు మీ ప్రభువుతో, వాట్ ఈస్ దిస్, ఇదేంటి, ఇది జస్ట్ ఒక సమాజ మందిరం కాదు, దిస్ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది దేవునితో కలుసుకునేటటువంటి, మనందరం ఇలా కలిసినప్పుడు దేవుడు మన మధ్య నివాసం చేస్తాడు. ఆ దేవుని నివాసయోగ్యమైనటువంటి ఆయన మందిరములో ఒక్క గడియ, చెప్పండి, ఒక్క గడియ ఎంత అవుతుంది? అంత జాయ్ ఎలా మనం పోగొట్టుకోవాలి? ఎందుకు పోగొట్టుకోవాలి? పోగొట్టుకోకూడదు, ఇలాంటి వాటికి పోగొట్టుకోకూడదు. అలాగని చెప్పి ఆదివారం పూట మీకు ఒక ఐఏఎస్ ఎగ్జామ్ ఉంది, దాన్ని ఆరాధనగా రాసిరండి. ఐఏఎస్ ఎగ్జామ్ని ఆరాధన భావంతో రాసిరండి. ఇంజనీరింగ్ ఎగ్జామ్ చదువుకునే పిల్లలు ఇలాంటి దాన్ని ఏమంటారు, మతపరమైన మాటల్లో పడి అమ్మ ఆదివారం ఎగ్జామ్ రాయని నేను చర్చికే పోతాను, అది ఓవర్ యాక్షన్ అంటారు. వెళ్ళండి, చదివిన చదువుకు ఆరాధన భావనతో దేవుని కోసం ఎత్తైన చోట, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షకుడు కాగల నీ భాగ్యం ఎంత గొప్పది, అన్యజనులు నీ ఎదుట నీతో ఏకీభవించినట్లు వేషాలేస్తారు, కానీ నువ్వు వారి ఉన్నత స్థలములను తొక్కుతావు. తొక్కటం కోసం పిలిచాడు ఆయన నిన్ను. పిలిచినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? తలగా ఉండాలి, తొగ్గా ఉండకూడదు. తలగా ఉండాలంటే వాడు పెట్టినటువంటి ఎగ్జామ్లో తలగా పాస్ అవ్వాలి. సో అలాంటి వాటికి మీ పిల్లల్ని అనుమతించండి, పంపండి. పెళ్ళిళ్ళు అయ్యారు, పెద్ద మనుషులు అయ్యాయి, ఓణీల ఫంక్షన్ వచ్చింది, మా పక్కింట్లో కేక్ కట్ చేస్తున్నారు, మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా ఫరక్ నీ పడతా, ఎవడు పట్టించుకోడు నిన్ను. నువ్వు వచ్చావు, తిన్నావు, వెళ్ళావు, నువ్వు భూమికి భారం వాడికి, అంతే. వచ్చావు, ఒక ప్లేట్ ఎక్కువైంది అనుకుంటున్నాడు. దానివల్ల ఏంటి లాభం? ఇది ముఖ్యం. సో ప్రాధాన్యతలు ఎక్కడున్నాయి? సో అలైన్ యువర్ థింకింగ్ టు ద గ్రేటర్ కాజ్. ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి దేవుని యొక్క ఒక పెద్ద సంకల్పం, ఆ మహా సంకల్పానికి తగినట్లుగా నీ పద్ధతులను, నీ ఆలోచనలను అలైన్ చేసుకో. దట్ ఈస్ వాట్ యూ షుడ్ డూ. అది ఆదివారమైనా శుక్రవారమైనా.